అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం. నేనెవరు అని తెలుసుకోవడమే అదే ప్రాణాళిక, అంతకన్నా వేరే ప్రణాళిక ఏమీ లేదు. తానెవరో తాను తెలుసుకుంటే కథ ముగిసినట్లే. కథ కంచికి మనం ఇంటికి. అది తెలుసుకోకుండా కేవలం శరీర అనుభవాలతోనే, కేవలం మనసు యొక్క ప్రభావాలతోనే శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆ జీవితం అసంపూర్ణం. కానీ చనిపోయే ముందర నేను శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని, ఆత్మ యొక్క అనుభవాల కోసం నేను వచ్చాను అన్నీ తెలుసుకుంటే ఆ జన్మ సఫలమైనట్టే లెక్క. ఇది చాలా తేలిక. జన్మను సఫలం చేసుకోవడంలో ఏ కొండలు తవ్వక్కర్లేదు. ఇటు కొండను అటుకొండ చేయవలసిన అవసరమే లేదు. జన్మను సఫలం చేసుకోవడంలో ఒకటే ఒక విషయం నేర్చుకోవాలి. దాని పేరు ధ్యానం, మెడిటేషన్. ఊరికే కూర్చోవడం, కళ్ళు రెండు మూసుకుని జాగృత అవస్థలో. రాత్రి నిద్రావస్థలో అందరూ కళ్ళు మూసుకుంటారు, అది ప్రకృతి యొక్క వరదానం. కానీ జాగృత అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడం, మనసును శూన్యం చేసుకోవడం అన్నది మాత్రం మనం చేయాలి. అది చేస్తే వెంటనే ఆత్మబీజం నాటబడి ఆత్మబీజం మొక్కగా మానుగా తయారై మహావృక్షం అవుతుంది. తనంతట తానే ఆత్మ చిన్న బీజంగా మొదలై ఆ ఆత్మ పదార్థం ధ్యాన సాధనతో ఆత్మ వటవృక్షమై అనేక పువ్వులు కాయలతో విరాజిల్లుతుంది. మానవుడు తనమంతా తాను తెలుసుకోవడానికి ఒకటే ఒక క్రియ, దాని పేరు ధ్యానము. ఇంకేమీ చేయక్కర్లేదు, ఇంకేమీ చేయడానికి లేదు. అక్కడ ఏ హిమాలయాలకి పోవలసిన లేదు. శరీరాన్ని మోసుకుని శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్ళవలసిన పని లేదు. ఏ కొండ ఎక్కక్కర్లేదు, ఏ గుహలోనూ పోవక్కర్లేదు. కేవలం మన కళ్ళను మనం జాగ్రత్త అవస్థలో మూసేసుకుని సుఖమయ ప్రాణాయామంలో ఉంటే మన ఇంట్లోంచే మనం సరియైన జీవితం మనం గడపవచ్చు. చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదువేదో చదవరో విశ్వధాభిరామ వినరవేమ. ఏవో చదువులు చదువుతాం చిన్నపంచి. మన తల్లిదండ్రులు అది చదువు ఇది చదువు అని చెప్తుంటారు, పిల్లలు ప్రాణాలు తీస్తుంటారు. ఇంట్లో ఏమో రమణ మహర్షి ఫోటో ఉంటుంది. ఆ రమణ మహర్షి, ఆ వెంకటరామన్ 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయాడు. అతను ఏం చదువులు చదవలేదు, పోయి కొండెక్కి కూర్చున్నాడు. ఇంట్లో రమణ మహర్షి ఫోటో ఉంటుంది, కానీ ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్ని రమణ మహర్షిగా ఉండడానికి ఇష్టపడరు. వీడు పెద్ద ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, రాజు కావాలి, రాణి కావాలి. కానీ ఇంట్లో మటుకు రమణ మహర్షి ఫోటో ఉంటుంది. వాళ్ళంతా గొప్పవాళ్ళు రా నాయన, మనం అంత వాళ్ళు కాలేము, మనదేంటో ఇలాగే గడవలసిందే అంటుంటారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రతి ఇంట్లోనూ కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కృష్ణుడి విగ్రహం ఉండని ఇల్లే ఉండదు. కానీ ఆ కృష్ణుడి విగ్రహం కేవలం పూజలకే నిమిత్తం. కృష్ణుడి జీవితం మనకి ఆదర్శం కాదు. అలాంటి తల్లిదండ్రులు, వారి దగ్గర పిల్లలు పెరిగి వాళ్ళు కూడా అలాగే తయారై తిరిగి వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు అలానే తయారు చేస్తున్నారు. ఆ కృష్ణుడు 4 ఏళ్ల వయసులో తన గురువుగారి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నాడు. మన పిల్లల మటుకు మనం పంపించాం, ఏ గురువుగారి దగ్గరికి పంపించాం. మనకి ఇంజనీరింగ్ కావాలి, మనకి ప్రాపంచిక విద్యలు కావాలి, ఆధ్యాత్మిక విద్య వద్దే వద్దు. ఇలా ఎన్నో చదువులు చదివి 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 ఆ జీవితాల్లో విసుగుబట్టి ఎంతోమంది సన్యాసం తీసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ సంసారం నుంచి బయటపడితే చాలు, సన్యాసంలో ఉంటే చాలు, అంతా ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆ సన్యాసంలో చేరిన తర్వాత అక్కడ కూడా 10 మతాలు ఉంటాయి. ఆ మతమా ఈ మతమా ఈ మతమా అని చెప్పేసి షణ్మతంబులు చిక్కి చావనేల, చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబులు చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదువేదో చదవరో విశ్వధాభిరామ వినురవేమ. ఆది నుంచే చావు పుట్టు లేని చదువు చదవాలి. దాని పేరే ధ్యాన విద్య, చావు పుట్టు లేని విద్య. ఒక్క పద్యంలో వేమన ఎంత చెప్పారో, చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబులు చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదువేదో చదవరో విశ్వధాభిరామ వినురవేమ. ఏమిటయ్యా చావు పుట్టు లేని చదువయ్యా అంటే ధ్యానమే. ఏమిటయ్యా ధ్యానం అంటే జాగృత అవస్థలో కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే. జాగృత అవస్థలో కళ్ళు రెండు మూసేసుకుని చేతులు పెట్టుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానము. ఎంత ధ్యానం చేస్తుంటామో అంత ఆధ్యాత్మికత సంతరించుకుంటూ ఉంటాం. అంటే ఆత్మస్ఫూర్తితో జీవిస్తాం, శరీర స్ఫూర్తితో కాదు. శరీరంలోనే ఉంటాం కానీ శరీర స్ఫూర్తితో జీవించాం, ఆత్మస్ఫూర్తితో జీవిస్తాం. మనం ఆత్మస్ఫూర్తితో జీవించినప్పుడు
అన్ని శరీరాల్లో మనకి ఆత్మే కనబడుతుంటుంది. ఆత్మ యొక్క విశ్వరూపమే మనకి కనబడుతుంటుంది. శరీరం యొక్క అల్పత్వం మనకు కనబడదు. ఆత్మ యొక్క అనంతత్వం మనకు కనబడుతుంటుంది. ఏ శరీరం యొక్క అల్పత్వం మనకు కనబడదు. ఆత్మ యొక్క అనంతత్వం కనబడుతూ ఉంటుంది. ప్రారంభం నుంచే మనం ఏం చదువులు చదవాలంటే మెడిటేషన్, ధ్యానం అనే చదువు చదవాలి. దాని తర్వాతే మిగతావన్నీ. దానికి ముందు ఏది అక్కర్లేదు. దాని తర్వాత ఏదైనా ఉంచుకోవచ్చు. మనం ఏమైనా చేయవచ్చు. శ్రీ సదానంద యోగి గారు చెప్తుండేవారు, ఆ రోజుల్లో నాకు అన్నము దాదగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కోడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధు నాప్తులను దాపు చేర్చి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. అంటే బ్రహ్మవేత్త అయిపోయాడు ధ్యానం ద్వారా. అయిపోయిన తర్వాత ఇంకేముంది? ఏది చేసినా ఒకటే, ఏది చేయకపోయినా ఒకటే. ఎందుకంటే చావు పుట్టుని చదువు చదివాడు, బ్రహ్మవేత్త అయ్యాడు. ఆత్మవత్త తానే అన్ని చోట్ల ఉన్నాడని తెలుసు. అదేవిధంగా అందరూ అన్ని చోట్ల ఉన్నారని కూడా తెలుసు. పుట్టిన పని అయిపోయింది, పెరిగిన పని అయిపోయింది. ఇంకా సంతోషంగా శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్తాడు. శరీరాన్ని వదిలిపెట్టేసేందుకు ఆ సమయం వచ్చినప్పుడు ఏది బాధపడ్డు, సంతోషిస్తాడు. ఇంకా తన శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నందుకు సంతోషిస్తాడు. చదువులు చదువనేల, సన్యాసి కానేల, షణ్మతంబులు చిక్కి చావనేల, చావుపుట్టు లేని చదువేలు చదువరో విశ్వధాభిరామ వినరవేమ. అందరికీ ఈ చావుపుట్టు లేని చదువు నేర్పించడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ఉద్దేశం. వేమన యోగి నోట్లోంచి ఊడిపడిందే పిఎస్ఎస్ఎం. వేమన చెప్పకుండా వదిలిపెట్టేసింది ఏమీ లేదు. పిఎస్ఎస్ఎం మాస్టర్సే వేమనను సంపూర్ణంగా పట్టుకున్నవాళ్ళు. వేమన పద్యాలకు ప్రతిరూపాలు అయిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుక లేక, ధర వెదకెడి ఈ తనువుల మోసెడి, ఎద్దుల మనముల తెర్పంగ వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు సర్వాని కోసం. సర్వం కోసం సర్వము వెతక్కర్లేదు. తనలోనే సర్వం ఉండగా తన లోపల వెదుకలేక, ధర వెదకెడి. ఎక్కడికో తిరుపతికి పోతుంటాం, అక్కడ దేవుడు రామేశ్వరంకి పోతుంటాం, కాశీ పోతుంటాం. ఎవరూ కళ్ళు తెరవరు రాదు. అన్ని కళ్ళు మూసేసుకుని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. నీ దగ్గరే సర్వం ఉంది నాయనా, నీలోనే ఉన్న సర్వస్వాన్ని నువ్వు చూసుకో, నీలో ఉన్న సర్వస్వాన్ని నువ్వు తెలుసుకో. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక, ధర వెదకెడి ఈ తనువుల మోసడి, ఎద్దుల మనముల తెల్పంగ వశమే. ఎద్దు అన్నాడు. వాడు మానవుడే కాదు, వాడు ఎద్దు. శరీరాన్ని మోసే ఎద్దు, తన బరువును తాను మోసే ఎద్దు. ఇంతకన్నా పదజాలం ఉపయోగించడానికి ఏముంది అక్కడ? అదే నువ్వు ఒక ఎద్దు రా దున్నపోతుడు అంటే ఇక అంతకన్నా చెప్పడానికి ఏముంది అక్కడ? నువ్వు పశువులా ఉన్నావోయ్. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక, ధర వెదకడి ఈ తనువుల మోసడి, ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిళోవేమ. బ్రహ్మం బనంగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మం బనంగా తానే బట్టబయలు, తన్నుదా నెలిగిన తానే పో బ్రహ్మంబు విశ్వధావిరామ వినరవేమ. మనల్ని మనం తెలుసుకోవడం కోసమే మనం పుట్టాం. అదే జన్మ యొక్క ప్రయోజనం, జన్మ యొక్క లక్ష్యం. ఏ బిల్డింగ్లు కట్టడం కాదు, ఏ జమీందారుగా ఉండడం కాదు, ప్రైమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఉండడం కోసం మనం పుట్టలేదు. మనమే దేవుడు అని తెలుసుకోవడం కోసమే మనం పుట్టాం. అది చాలా సింపుల్, చాలా సరళం. జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడము, శ్వాస మీద ధ్యాస ఉంచడం. నిద్రావస్థలో కాదు, స్వప్నావస్థలో కాదు, జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడము, శ్వాస మీద ధ్యాస ఉంచడము, అంతే సంగతులు. ఇంకా వాడు క్రమేపీ తనను తాను తెలుసుకున్నట్టే లెక్క. ఎంత సింపుల్ విషయమో ఇది. వాడు రమణ మనిషి అయిపోయినట్టే లెక్క, వాడు ఒక గౌతమ బుద్ధుడిగా అయిపోయినట్టే లెక్క, వాడు ఒక వేమన యోగిలా అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేశారు? ఈ అబ్బాయి కూడా అదే చేశాడు, ఈ అమ్మాయి కూడా అదే చేసింది. ఇంట్లో కూర్చుంది, కళ్ళు రెండు మూసుకుంది, శ్వాస మీద ధ్యాస పెట్టింది. రమణ మనిషిగా అయిపోయింది, గౌతమ బుద్ధుడిలా అయిపోయింది, వేమన యోగిలా అయిపోయింది ఆ అమ్మాయి. తన్ను తాను తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే లెక్క. చదువులు చదువనేల, సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టులేని చదువేల చదువరో, చదువరో చదువరో విశ్వదాభిరామ వినురవేమ.
తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి తనుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే 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 మహిళో వేమ బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు బ్రహ్మంబనంగ తానే బట్ట బయలు తనుదానెరిగిన తానే పో బ్రహ్మంబు తనుదానెరిగిన తానే పో బ్రహ్మంబు 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 విశ్వదాభిరామ వినురవేమ వేమా వేమా వేమ. ధ్యానం ఏం చేస్తుంది? మనసును జయింపజేస్తుంది, మనసులో నిలకడను సంపాదిస్తుంది. ధ్యానములు లేని వాళ్లకు మనసు ఎప్పుడు నిలకడలో ఉండదు, పరిపరి విధాలు పోతుంటుంది. కానీ ధ్యానంలో అభ్యాసంలో ఉత్తీర్ణులైన వారు వారి యొక్క మనసు పరిపరి విధముగా పోదు, ఏకోన్ముఖం అవుతుంది, అది బలోపేతం అవుతుంది. ఏకోన్ముఖము బలోపేతమైన మనస్సు అన్నిటినీ సాధిస్తుంది ప్రాపంచికంగా. ఆత్మవద్ద తనను తాను తెలుసుకున్నవాడు ప్రాపంచికంగా అన్నీ సాధిస్తాడు, బలోపేతమైన మనసును సంపాదించుకుంటాడు, ఏకోన్ముఖమైన మనసును సంపాదించుకుంటాడు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అలా ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. అంతా గుడ్డెద్దు చేలో పడిన చందాన ఉంటుంది. కానీ ధ్యానం ద్వారా ఆ గుడ్డెద్దు తన గుడ్డితనాన్ని పోగొట్టుకుంటుంది. ఏ చేలోనూ పడదు గుడ్డి ఎద్దు, ఎందుకంటే గుడ్డితనాన్ని పోగొట్టుకుంది. ఇతరుల వల్ల తనకి హాని లేదు, తన వల్ల ఇతరులకు హాని ఉండదు. గుడ్డి ఎద్దు చేలో పడితే ఆ చేలు చెడిపోతుంది, దానివల్ల తనకు కూడా చెడిపోతుంది. ప్రాపంచిక జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడైతే ధ్యానం లేదో, ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో ఆ ప్రాపంచిక జీవితం కూడా ఎందుకు పనికిరానిది అయిపోతుంది. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశం అంతా కొల్లగొట్టిన తర్వాత తిరిగి వెళ్తూ ఉంటాడు తన రాజ్యానికి, గ్రీసు రాజ్యానికి. మధ్యలో పర్షియా రాజ్యంలో ఉంటాడు. ఇక్కడ ఏమైనా తెలుసుకోవాల్సింది అయ్యా ఉందానా అని అడుగుతాడు అందరినీ. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు స్వామీజీ, అంతకన్నా ఇంకెవడు లేడు, ఆ మనిషే గొప్పవాడు, అయితే ఆ గొప్పవాడు నా దగ్గర తీసుకురండి అంటాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ మనిషి మీ దగ్గర రాడండి, మీరే కావాలంటే ఆయన దగ్గర వెళ్ళొచ్చు అంత. అవునా, నా దగ్గర రాడా, నా అంత చక్రవర్తి దగ్గర రాడావాడు, నేనే వెళ్ళాలా, సరే వెళ్తానులే అని అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్తాడు, బయలుదేరుతాడు ఆ అబ్బాయి దగ్గరికి. డయోనీసియస్ అనే అబ్బాయి ఓ చెట్టు కింద 4 కుక్కలతో ఉంటాడు. ఆ డయోనీసియస్ని కలిసి అలెగ్జాండర్ చక్రవర్తి, మహాచక్రవర్తి ఎంతమందినో చంపాడు, లెక్కడంత రక్తపాతం చేయించాడు, రాజ్యాలు జయించాడు. ఒక మహాచక్రవర్తికి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ అడిగాడు డయోనిసియస్, నాయనా ఏం సాధించావు నాయనా నువ్వు, నీకోసం అందరూ చెప్తున్నారు ఇక్కడ, ఏమిటి నీ గొప్పతనం అని చెప్తాడు. అప్పుడు డయోనిసియస్ అంటాడు అలెగ్జాండర్తో, స్వామి నా గొప్పతనం ఏంటో తెలుసా, నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటానంటాడు, నాకు ఆనందానికి కొరతే లేదంటాడు. నా కుక్కలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఈ చెట్టు నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, ఆ మేఘాలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఈ నేల నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, నా శరీరం నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, ఆ సూర్యుడు నాకు ఆనందాన్ని ఇస్తుంటాడు, ఆ చంద్రుడు నాకు, ఆ తారలు, ఆ నక్షత్రాలు, ఆ గాలి, చల్లటి గాలి నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది. నా ఆనందానికి కొదువే లేదు నాయన, నేను బ్రహ్మాండమైన ఆనందంలో జీవిస్తున్నాను నాయన అంటాడు డయోనిసియస్ మరి అలెగ్జాండర్ చక్రవర్తితో. అప్పుడు డయోనిసియస్ ఇంకో ప్రశ్న అడుగుతాడు అలెగ్జాండర్కి, నాయన నువ్వు ఇన్ని రాజ్యాలు కొల్లగొట్టావు,
నువ్వేం చేస్తావు? వీటన్నిటిని, ఈ ధన సముదాయాన్ని నేను తీసుకుని నా రాజ్యానికి వెళ్ళి నేను అక్కడ శేష జీవితాన్ని హాయిగా గడుపుతాను అన్నాడు. అప్పుడు డయోనిసియస్ అంటాడు, నాయనా నీ సంగతి నీకు తెలియదు, నీకు అసలు నువ్వు మీ ఊరికి వెళ్ళనే వెళ్ళవు నువ్వు. నేను వెళ్ళకపోవడం ఏమిటి? అప్పుడే సగం దూరం వచ్చేసాను, ఇంకొక దూరంలో నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను, గ్రీస్ రాజ్యం. ఈ సంపాదించిన రాజ్యాలతో నేను హాయిగా జీవిస్తాను, నా జీవితం అంతా, శేష జీవితం అంతా ఎంతో హాయిగా నేను జీవిస్తాను అంటాడు. నువ్వు అక్కడికి పోలేవయ్యా అంటాడు ఆయన. వీడికేదో పిచ్చి పట్టిందని చెప్పేసి అలెగ్జాండర్ చక్రవర్తి వదిలిపెట్టేసి వెళ్తాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక జబ్బు వస్తుంది అలెగ్జాండర్ చక్రవర్తికి. జబ్బు వచ్చేసి చావుకు దగ్గరగా తయారవుతాడు. చచ్చిపోతూ ఒక శవపేటికను తయారు చేస్తాడు. తన 2 చేతులను బయట పెట్టడానికి 2 రంధ్రాలు తయారు చేసి, నాయనా నేను చనిపోయినప్పుడు నా చేతులను ఈ రంధ్రాలతో ద్వారా బయటికి పెట్టండి. ఖాళీ చేతులతో వెళ్తున్నాడు పైలోకానికి అలెగ్జాండర్ చక్రవర్తి అని అందరికీ చెప్పండి నాయన, ఇదే నా జీవిత సందేశం అన్నాడు ఆయన. అంటే నా జీవితంలో నేను ఏమేమి చేయకూడదో అవన్నీ చేశాను, ఏమేమి చేయాలి అది ఒక్కటి కూడా చేయలేదు. అందరూ నాలాగా చవటలుగా ఉండకూడదు, ఇదే నా జీవిత సందేశము. నన్ను చూసి అందరూ నేర్చుకోండి, ఏం చేయకూడదో నేర్చుకోండి, ఈ డయోనిసిస్ దగ్గర ఏం చేయాలో నేర్చుకోండి అని ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఆయన. ఏ వస్తువాహనాలు లేవు ఆయనకి, ఏ రాజ్యాలు కొల్లగొట్టలేదు, గాలి నీరు వెలుతురుతో బతికాడు ఆయన, సంతోషంగా బతికాడు. 4 కుక్కలతో బతికాడు, సంతోషంగా జీవించాడు. అందరూ అలా హాయిగా జీవించండి అని తన జీవిత సందేశంగా అలెగ్జాండర్ మహాచక్రవర్తి నిజంగానే ఒక మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేశాడు. కనీసం చనిపోయే ముందరైనా ప్రతి ఒక్కరు అలెగ్జాండర్ చక్రవర్తిలా కావాలి, మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేయాలి. అప్పుడు కొంతలో కొంతైనా సాధించినట్టు. అలా కాకుండా గౌతమ బుద్ధుడిలా జీవిస్తే, రమణ మహర్షిలా జీవిస్తే జీవితాంతం ఎంతో సాధించినట్టు లెక్క. చిన్నప్పటి ధ్యానం చేస్తే ఎంత సాధించవచ్చో, ఆకాశం అంతా సాధించవచ్చు. రమణ మహర్షి సాధించినట్టు, వేమన యోగి సాధించినట్టు, గౌతమ బుద్ధుడు సాధించినట్టు మనము సాధించగలం. అలా సాధించగలగడమే జన్మ యొక్క ధ్యేయం, లక్ష్యం. మడులు, మాణ్యాలు, బంగారు నగలు, రాజ్యాలు, మిద్దెలు, మెడలు కాదు. ఒకనొక రమణ మహర్షిలాగా, ఒకనొక వేమన యోగిలాగా, ఒకనొక గౌతమ బుద్ధుడిలా జీవితాంతం హాయిగా జీవించడమే, ఆ సమయం వచ్చినప్పుడు శరీరాన్ని సంతోషంగా వదిలిపెట్టడమే, ధ్యానంలో మునిగి తేలుతూ ఉండడమే సరియైన జీవిత లక్ష్యం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ ధ్యానం నేర్పిస్తుంది. ధ్యానం ద్వారా అందరూ చరితార్థులు అవుతున్నారు, పుట్టిన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుంటున్నారు. ఇంత చక్కగా జీవిస్తే ఇంకో జన్మ ఎందుకు మనకి? ఉన్న జన్మ సరిగ్గా జీవించకపోతేనే ఇంకో జన్మ కావాలి మనకి. కానీ ఉన్న జన్మ సరిగ్గా జీవిస్తూ పోతుంటే ఇంకో జన్మ ఎందుకు మనకి? జన్మ కర్మల పరిసమాప్తిలో ఉన్నవారికి మళ్ళీ జన్మ కర్మలు ఎందుకు? చేయవలసిన వాటిని అన్నింటినీ సంపూర్ణంగా చేసిన వారికి ఇంకా చేయడానికి ఏముంది, మిగిలి ఉంది అక్కడ? కథ కంచికి మనం ఇంటికి. ఏ కథ కంచికి వెళ్తుంది? జన్మ పునర్జన్మ కథ, కర్మఫల కథ కంచికి వెళ్ళిపోతుంది, మనమేమో ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి అయితే మనం బయలుదేరాము అక్కడికి వెళ్ళిపోతాము. సర్వాత్మగా బయలుదేరాము, మళ్ళీ సర్వాత్మగా తయారైపోతాము. ఈ తిరిగి వచ్చే సర్వాత్మనే పరమాత్మ అంటారు. సర్వాత్మ నుంచి ఉద్భవించిన జీవాత్మ ఒకనొక పరమాత్మగా మళ్ళీ సర్వాత్మగా తయారవుతుంది. కథ కంచికి మనం ఇంటికి. కథ కంచికి చేరకపోతే మనం ఇంటికి చేరలేము, బయటే తిరుగుతూ ఉండాల్సింది. మనం ఇంటికి చేరిపోవాలంటే కథ కంచికి చేరాలి. జన్మ పునర్జన్మల కథ, కర్మఫలాల కథ కంచికి చేరాలి, సమాప్తం కావాలి, పరిసమాప్తం కావాలి. ఆమూలాగ్రంగా ఆ కథ కంచికి చేరాలంటే ఎంతైనా ధ్యాన సాధన అవసరం. జీవితం అంతా ఉన్నది ధ్యాన సాధన కోసమే. కనుక జీవితం యొక్క అర్థం ఏమిటి అంటే ధ్యాన సాధన కోసమే అని తేలుతుంది మనకి. ధ్యాన సాధన మనకి అన్నీ ఇస్తుంది. కనుక మన ధ్యాన సాధనకి మనం నడుం బిగించాము. ధ్యాన సాధనకు నడుం బిగించడమే ఆధ్యాత్మికత. ఇంతకన్నా వేరే ఆధ్యాత్మికత ఎక్కడా లేదు. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఆధ్యాత్మికుడు, ధ్యాన సాధకుడు. ఎవడు ఏమన్నా అతనికి పర్వాలేదు, దేన్ని పట్టించుకోడు, ప్రకృతిలో మమేకమై జీవిస్తాడు. ఆ చెట్టుతో, ఆ పుట్టతో, ఆ మేఘంతో, ఆ గాలితో, ఆ వెలుతురుతో ఏకమై ఉంటాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్,
ఇంకోసారి వినుకుందాం యోగి వేమన పద్యాలు. చదువులు చదువనేల, సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి సావనేల, చావుపుట్టు లేని చదువేల చదువరో విశ్వదాభిరామ వినరవేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదికడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమి మహిళోవేమ. బ్రహ్మంబనంగా వేరే పరిదేశమున లేదు, బ్రహ్మంబనంగా తానే బట్టబయలు, తన్ను దానెదిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినరవేమ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 7075499799.